ఇది కదరా గెలుపంటే. మూడోసారి టీ20 వరల్డ్ కప్ ని గెలిచింది టీమిండియా. చరిత్రలో ఇప్పటివరకు ఎవరు 3 సార్లు టీ20 వరల్డ్ కప్ ని గెలవలేదు. ఆ గెలిచిన ఘనత మన టీమిండియాకే దక్కింది. ఎప్పటికీ మర్చిపోని వరల్డ్ కప్ ని చూసాం మనం. ఈ మ్యాచ్ లో హర్షదీప్ సింగ్ మిచెల్ ని బాల్ తో కొడితే చిన్నపాటి ఘర్షణ జరిగింది. క్రౌడ్ ఒక్కసారిగా ఓరెత్తిపోయారు. 255 పరుగులు చేసి ఇండియా న్యూజిలాండ్ కి చుక్కలు చూపించారు. సంజు, అభిషేక్, ఇషాన్, శివం దూబే బ్యాటింగ్ తో రెచ్చిపోయారు. బుమ్రా, అక్సర్, హార్దిక్, హర్షదీప్ సింగ్ బౌలింగ్ తో చెలరేగిపోయారు. క్రౌడ్ ని సైలెంట్ చేస్తామన్న న్యూజిలాండ్ ఇండియన్ క్రౌడ్ అరుపుల మధ్య సైలెంట్ గా వెళ్లిపోయారు. ఫైనల్లో న్యూజిలాండ్ తో ఇండియా ఇప్పటివరకు గెలవలేదు అనే ట్యాగ్ ఈ రోజుతో పోయింది. గెలుపు అంటే ఇలా ఉండాలని చరిత్రని తిరగరాశారు టీమిండియా. 2024, 2026 బ్యాక్ టు బ్యాక్ వరల్డ్ కప్ లు మనవే. ఇది దేశానికి ఎంతో గర్వకారణం. ఈ గెలుపు ఒక ట్రోఫీ కాదు, ఈ గెలుపు ఒక రివెంజ్, ఈ గెలుపు ఒక ఆన్సర్. హైదరాబాద్ నుండి ఢిల్లీ వరకు, విలేజ్ నుండి మెట్రోస్ వరకు, బైక్ ర్యాలీస్, ఫైర్ వర్క్స్, నేషనల్ ఫ్లాగ్స్, ఇండియా మొత్తం ఒక ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేస్తున్నారు ఈ గెలుపుని. అహ్మదాబాద్ స్టేడియంలో ఓడిపోతున్నారనే మాటకి కూడా గెలుపుతో బ్రేక్ వేశారు టీమిండియా. ఈ రోజు హిస్టరీలో గోల్డెన్ లెటర్స్ తో రాయబడుతుంది. ఛాంపియన్స్ వన్స్ అగైన్. స్టేడియంలో ఎంతో మంది కళ్ళల్లో ఆనంద బాష్పాలను చూసాం. ఈ గెలుపు నెక్స్ట్ జనరేషన్ కి ఒక మెమొరీ. అభిషేక్ కంబ్యాక్ కోసం ఎంతో మంది ఎదురు చూశారు. అది ఈ ఫైనల్ మ్యాచ్ తో తీరిపోయింది. 21 బంతుల్లో 52 పరుగులు చేశాడు. వరల్డ్ లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేశాడు అభిషేక్. ఫైనల్లో షేక్ ఆడించాడు. సంజు శాంసన్ మరోసారి హ్యాట్రిక్ తో తన హాఫ్ సెంచరీస్ ని ఫినిష్ చేశాడు. ఈ మ్యాచ్ లో 46 బంతుల్లో 89 పరుగులు చేశాడు సంజు. వరుసగా టీమిండియా గెలుపుకి బలమైన కారణమయ్యాడు సంజు. మరోవైపు ఇషాన్ కూడా మెరుపు వేగంతో దూసుకుపోయాడు. 25 బంతుల్లో 54 పరుగులు చేశాడు. ఇటు బ్యాటింగ్ లోను, ఫీల్డింగ్ లోను తన సత్తా చాటాడు. 3 ఇంపార్టెంట్ క్యాచ్ల్ని తీసుకున్నాడు. సూర్య రాగానే అవుట్ అయ్యాడు. హార్దిక్ 18 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తిలక్ 8 పరుగులు చేశాడు. చివరి ఓవర్లో శివం దూబే శివాలెత్తిపోయాడు. సిక్సర్లతో, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. చివరి ఓవర్లో మొత్తానికి ఇండియా 255 పరుగులు చేసి 5 వికెట్లని నష్టపోయింది. బుమ్రా బౌలింగ్ దాటికి న్యూజిలాండ్ టీం నిలబడలేకపోయింది. 4 వికెట్లు తీశాడు బుమ్రా. అక్సర్ పటేల్ బ్యాక్ టు బ్యాక్ వికెట్లని తీశాడు. ఇక న్యూజిలాండ్ మొదటి బాల్ నుండే తడబడుతూ బ్యాటింగ్ చేస్తూ చిత్తుగా ఓడిపోయింది. అలెన్ 9 పర్లకే అవుట్ అయ్యాడు. సైఫ్రెట్ 52, రిచన్ రవీంద్ర 1, ఫిలిప్స్ 5, చంప్మెన్ 3, మిచెల్ 17, సాట్నర్ 35, నిషమ్ 6, హెన్రీ 0, ఫెర్గుసన్ 6, డఫీ 3 చేసి ఆల్అౌట్ అయ్యారు. ప్రతి ఒక్కరి భారతీయుల కళని నెరవేర్చారు టీమిండియా. ఉమెన్స్ డే రోజు మాతృభూమికి తమ గెలుపుని కానుకగా ఇచ్చారు టీమిండియా. అద్భుతమైన కెప్టెన్సీ చేస్తూ వరుస విజయాలు అందించాడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. 2024లో రోహిత్, విరాట్ టీ20 వరల్డ్ కప్ ని సాధించారు. ఇప్పుడు 2026లో సూర్యకుమార్ అండ్ ఇండియన్ టీం అంతా సాధించారు. చరిత్రలో మర్చిపోలేని పర్ఫార్మెన్స్ చేశారు టీమిండియా. మై డియర్ సబ్స్క్రైబర్స్, మీరు మన ఇండియన్ టీం గెలుపుని ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్లో నాకు తెలియజేయండి.